మారుద్యా కిచెన్కి స్వాగతం అండి. బీరకాయ కూర ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. అర కేజీ బీరకాయలు తీసుకున్నానండి. దానిలోకి 3 స్పూన్ల పచ్చెనపప్పు ఒక పావు గంట నానబెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కలుపుకొని 1 నిమిషం మగ్గించుకుందాం. ఉల్లిగడ్డ ముక్కలు మగ్గినవండి. ఇప్పుడు అర స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని 1 నిమిషం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న 3 స్పూన్ల పచ్చెనపప్పుని వేసుకొని కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనిద్దాం. టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి బీరకాయ ముక్కలు వేసుకుందాం. కలుపుకొని ఇప్పుడు మధ్యలో కలుపుతూ మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనిద్దాం. 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్ కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. కూరని తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి చాలా నచ్చుతుంది. కూర తెలిసిన వాళ్ళు కూడా ఉంటారండి, తెలియని పిల్లలు నేర్చుకుంటారని చెప్తున్నాను. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకుందాం. నేనైతే మసాలా వేయట్లేదండి, మీకు నచ్చితే మసాలా కూడా వేసుకోండి. ఉప్పుకొని 1 నిమిషం మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి బీరకాయ కూర రెడీ అయిందండి. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది. ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.